ఇప్పుకుంటాం చూసుకో దమ్ముంటే ఆప్కో. ఇప్పుడు ఈ నినాదం సోషల్ మీడియాలో తెగ హల్చల్ చేస్తుంది. మా ఇష్టం వచ్చినట్టుకి ఇప్పు తిరుగుతామని ఒక వర్గం, కాదమ్మ బయటకు వచ్చినప్పుడు కొంచెం కప్పుకొని తిరగండమ్మని ఇంకొక వర్గం కొట్టుకు చేస్తున్నారు. ఒక చిన్న ఇష్యూతో మొదలై సిరికి శాటై ఇప్పుడు శాపంతాయి కూర్చుంది. మొదట మాటలతో మొదలైన ఈ యుద్ధం డిబేట్ల దాకా వెళ్ళి ఇప్పుడు కేసుల దాకా వచ్చింది. మీరు మోడర్న్ డ్రెస్లు వేసుకున్నా, శారీలు కట్టుకున్నా, ఏ డ్రెస్ వేసుకున్నా సరే కొంచెం పద్ధతిగా ఉండండమ్మా, కొంచెం లిమిట్ లో రండమ్మా బయటికి అని అండం బూత్ అయిపోయింది ఈ రోజుల్లో. ఒకప్పుడు మహాభారతంలో నడి సభలో ఒక మహిళని అందరి ముందు బట్టలు ఊడదీయడానికి ప్రయత్నించారనే కురుక్షేత్ర యుద్ధం జరిగింది. శత్రు శేషం మిగిల్చకుండా శ్రీకృష్ణ పరమాత్ముడు దగ్గరుండి దుష్ట సంహరణ చేయించాడు. ఆఖరికి భీష్ముని కూడా వదలలేదు. ఇదంతా ఒక్క మహిళను అవమానించినందుకే జరిగింది. కానీ ఇప్పుడు మహిళలే ఇప్పుకొని తిరుగుతాం అంటున్నారు. నాకు సంబంధించిన వరకు సెలబ్రిటీకి ఒక 3 లైఫ్లు ఉంటాయి. ఒకటి ప్రొఫెషనల్ లైఫ్, ఇంకొకటి పర్సనల్ లైఫ్, ఇంకొకటి పబ్లిక్ లైఫ్. ప్రొఫెషనల్ లైఫ్కి వచ్చేటప్పటికి ఒక సెలబ్రిటీ, ఒక యాక్ట్రెస్ క్యారెక్టర్ తగ్గట్టు ఎక్స్పోజింగ్ క్యారెక్టర్ అయినా లేదంటే ఒక వేసే క్యారెక్టర్ అయినా దానికి తగ్గట్టుగా బట్టలు వేసుకుంటుంది. ఒక్కసారి ప్యాకప్ చెప్పిన తర్వాత తన రియాలిటీ లైఫ్లోకి వస్తుంది. అంతేగాని సినిమా షూటింగ్లో ఎలా ఉందో అలాగే ఉండదు. ఇక తన పర్సనల్ లైఫ్లోకి వచ్చిన తర్వాత తన తల్లి ముందు, తండ్రి ముందు, భర్త ముందు, కొడుకుల ముందు, అన్న ముందు, తమ్ముడు ముందు తన ఇప్పుకు తిరుగుతుందో కప్పుకు తిరుగుతుందో అది వాళ్ళ పర్సనల్ లైఫ్, అది పబ్లిక్ కి సంబంధం లేదు. కానీ పబ్లిక్ లోకి వచ్చినప్పుడు మాత్రం లిమిట్ లో ఉండాలి. నువ్వు శారీ వేసుకున్నా, మోడర్న్ డ్రెస్ వేసుకున్నా ఒక లిమిట్ ని మెయింటైన్ చేయాలి. భర్తకు చూపించాల్సింది అందరికీ చూపించి నన్ను అలా చూసిన వాళ్ళు అన్న తమ్ములతో సమానం అంటే ఎలా? ఏ అక్కైనా ఏ చెల్లైనా అన్నకైనా తమ్ముడికైనా ఇప్పుకొని చూపిస్తుందా? వయసులో ఉన్న ఆడది మనం పెట్టుకునే హద్దులు బట్టి ఉంటుంది మనం బయట ఎలా ఉండాలనేది. అసలు వీళ్ళకి సపోర్ట్ చేస్తున్న మగవాళ్ళని నేను అడుగుతున్నాను, మీరు మీ ఇంట్లో మీ అక్కనైనా, మీ చెల్లినైనా, మీ వైఫ్నైనా, మీ తల్లినైనా నడి రోడ్డు మీద బికినీ వేసి నించోబెట్టి మీరు కూడా పక్కన మైక్ పట్టుకొని సీ ఈజ్ మై వైఫ్, సీ ఈజ్ మై డాటర్, సీ ఈజ్ మై సిస్టర్, సీ ఈజ్ యూజింగ్ హెర్ రైట్, ఐఎమ్ సపోర్టింగ్ హెర్ అని ధైర్యంగా వచ్చి ఏ మగాడైనా చెప్పగలడా? ఊర్లో వాళ్ళు మాత్రం ఇప్పుకొని తిరగాలి, మీ ఇంట్లో వాళ్ళు మాత్రం కప్పుకొని తిరగాల. డ్రెస్ కోడ్ గురించి మాట్లాడుతుంటే రేపుల గురించి మాట్లాడతారేటి? నా ఉద్దేశంలో మీద పడి కరవాలనుకున్న కుక్క ఎలా ఉన్నా కరుస్తుంది. అలాంటి కుక్కల్ని కాల్చి పారేసినా తప్పులేదు. కానీ మనం ఇక్కడ మాట్లాడుతున్న డ్రెస్ కోడ్ గురించి మాట్లాడుతున్నాం. బయటకు వచ్చినప్పుడు ఒక మహిళ ఎలా ఉండాలనేది మాట్లాడుతున్నాం. మహిళల్ని కాపాడండి, మహిళల యొక్క గౌరవాన్ని కాపాడండి అని చెప్పే ప్రముఖులకి నేను ఒకటే అడుగుతున్నా, మహిళల యొక్క గౌరవం మహిళలు వేసుకున్న వస్త్రాధరణ నుంచి రాదా? జై హింద్.